నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గౌడ సంఘం నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సభా వేదికపై మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హామీల అమలులో గత ప్రభుత్వం విఫలమైంది అన్నారు. ముఖ్యంగా ముందుకెళ్తుంది. ఓకే ఓకే 560 ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కావచ్చు, అన్ని మండల కేంద్రాల్లో కమ్యూనిటీ భవనాలు కావచ్చు, ఈతకాలు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు. ఏది 500 జీవో ప్రకారం ప్రభుత్వం జీవో ఇస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని అమలు చేసేది ప్రభుత్వం చేయలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బహుశా 500 జీవో 5 ఎకరాలు ఇస్తున్నారు, చేయలేదు. అంటే జీవోలకే పరిమితమైనవి. నాకు తెలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక్క కొల్లాపూర్ ఆనాడు గ్రామ పంచాయతీ కొల్లాపూర్నే ఒక 5 ఎకరాల భూమి ఈతవరం పెట్టడం జరిగింది. దానిలో ప్రభుత్వ సహకారం తక్కువగా కొంత కొనడం జరిగింది అనుకుంటా. మీరు ఎక్కడ కనపడలేదు. తప్పకుండా నా ముందు వచ్చినప్పుడు నేను ఏం చెప్పినంటే, కలెక్టర్ అర్థం చేస్తూ దయచేసి జిల్లా కలెక్టర్ అందరూ కూడా మీకు వచ్చేటువంటి సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఫ్యాక్టరీలు వాళ్ళతో వాళ్ళకి వచ్చే లాభాలలో 2% సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని రూల్ ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు 1000 కోట్ల ఆదాయం వస్తాయి. 1000 కోట్ల ఆదాయంలో 2% అంటే ఎంతైతే బహుశా 20 కోట్లు అయితే అంతేనా? 1000 కోట్ల ఆదాయం వచ్చే వాళ్ళకు 2% 2 కోట్లు అంటే వాళ్ళు సామాజిక అభివృద్ధి ఖర్చు పెట్టాలి. నేనే చెప్తున్నాను.